ముందుగా మనతోలి వెలు ప్రేక్షకులందరికీ నమస్తే. నేను తికలపాసన అని చెప్తుండు. ఎవరు? కేసీఆర్ కొడుకు, ముద్దుల కొడుకు కేటీఆర్. కేటీఆర్ ఏం చెప్తుండంటే నేనైతే తికలపాసనుల్లో అని చెప్తుండు. నేను అబద్ధం ఏం చెప్తున్నాను, పేపర్కి వచ్చిన ముచ్చటే. కేసీఆర్ అంత మంచోని అయితే కాదు, నేను కేసీఆర్ అంత మంచోని అయితే కాదు. కానీ అంటే కేసీఆర్ అంత మంచోడు కాడంటే నేను జరంత తేడా సింగ్ అని చెప్పినట్లు లెక్క, గంతేగా. ఇంకేం చెప్తున్నావా చెప్పు. రాసి పెట్టండి, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు. వెనక నేను చెప్తుడు, రాసి పెట్టుకోవా మొత్తం. వాళ్ళ కాంచి తలకాడు తిరిగిన దాకా రాసిపెట్టు, ఒక్కరు కూడా ఇచ్చిపెట్టేయలేదు మనం. ఆయన ఎవరు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కొడుకు రాసి పెడుతుండు. నిన్నమన్నా రెడ్ బుక్లు రాసి పెట్టాడే కదా. నువ్వు ఒకటి పింక్ బుక్ తయారు చేసుకో, పింక్ బుక్ తయారు చేసుకొని రాసి పెట్టుకో. ఇంకా 3.5-4 ఏళ్ళు ఉంది కదా, ఆలో బుక్ నింతది, తర్వాత ఏమైనా చేయాలంటే చేసుకోవచ్చు. కానీ వరంగల్లో రజతోత్సవ సభతో సన్నాసులకు మొత్తం నోరు మూదబడిపోవాలని చెప్తుండు. వరంగల్లో రజతోత్సవ సభనైనా జర నాకైతే నోరు తిరగదు, మీకు ఎరుకున్న ముచ్చటే. కానీ రజతోత్సవ సభకు ఈ సన్నాసులకు నోరు మొత్తం మూతబడిపోవాలి అనేది ఇల్లే. సన్నాసులు అంటారు, లంగాలు అంటారు, దొంగలు అంటారు, బయట బాయలు అంటారు, గుడి గుర్రాల పనులు తోముతురా అంటారు, పీగనే పోయిరా అంటారు, ఇష్టం మంచిగా మాటలు అంటారు, మళ్ళీ మమ్మల్ని తిడుతురా అని అంటారు. అనేటివి అంటారు, మళ్ళీ మమ్మల్ని తిడుతురా అంటారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాం ముచ్చట్లు. 13వ పేజీలో ఉందా, ఇంకేం సక్కన ముచ్చరా ఒక్కటే నిమిషం ఉండదు. 13వ పేజీ పెద్ద దూరం ఏం లేదు నాకు, కానీ అది వచ్చేసింది అప్పుడే. ఇంకేమేం చెప్తున్నావు కాకే చెప్పు. మళ్ళీ మన రాజ్యం వస్తుంది. నేను కేసీఆర్ అంతా మంచోని కాదు, ఏ ఎరుకున్న ముచ్చట ఎన్నిసార్లు చెప్తావు సక్కన ముచ్చట. నువ్వు మంచోను కాదని మీ పని చేసి ఇంట్లో కూర్చోబెట్టింది. ఏ ఒక్కని వదిలేదు, ఎవ్వరిని వదలమన్నాడు, వదిలేడు మిమ్మల్ని. ఇంకేమంటాడు, కాంగ్రెస్ను గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అనుకున్నాం. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ నిర్బంధం. ఈయన చెప్పేది ఇందిరమ్మ రాజ్యానికి నిర్వచనం ఏంటంటే ఎమర్జెన్సీ నిర్బంధం అంట. ఎట్టని అని అంటే సోషల్ మీడియాలో మా పార్టీ వాళ్ళు ఏదైనా పోస్ట్ పెట్టగానే కొనవై లోపడేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటాడు. బా ఏమన్నా కానీ మాట్లాడినా శుద్ధ పూస ఎటి పిల్ల, ఏ వరకు పిల్లగాడు. ఈయన 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క జర్నలిస్ట్ని కూడా ఏమనలే, ఏ ఒక్క యూట్యూబర్ని కూడా ఏమనలే. మంచిగా మల్లెపూలలో పెట్టి చూసుకోరు. అంతేనా కేటీఆర్? మర్చిపోయిరా జనాలు అప్పుడే? ఆ తీర్మానం వల్ల నేను ఏం చేసిన సంగతి మర్చిపోయిరా? తొలి వెలుగు రఘుని ఏం చేసిన మన సంగతి మర్చిపోయిరా? సిగ్గుండాలుగా చెప్పుకుంటేందుకు. సరే, మీ ప్రభుత్వంలో జర్నలిస్టులకు అదేంటి కొద్దిగా స్వేచ్ఛ ఉంది అంటే నిజంగా మా దాంట్లో హాయిగా ఇష్టం వచ్చిన వార్తలు రాసుకురు, ఇష్టం వచ్చిన వార్తలు చెప్పుకోరు. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా నిర్బంధం చేస్తున్నారు, ఎందుకు మమ్మల్ని కట్టడి చేస్తున్నారు అని అంటే అది లెక్కే అని తీర్మానం మళ్ళీ అంటోని కొనబోయి కొన్ని నెల్లేస్తేవి జైల్లో. ఆ తొలి వెలుగు రాక ఆయన మాత్రం ఏకంగా 4 రోజులు ఎక్కడ పోయినా కూడా పత్తకేలేడు. వాళ్ళు పోలీసు వాళ్ళ రౌడీలో కూడా తెలియదు, ముత్తపుణ్యాన్ని గుంజుకపోయి లోపడేసారు. మరి ఆయన గుర్తు రాలే అంటే నీ మీదకి వస్తారకనే ఇది మందికి అయితేనే ఒక తిరిగానా. ఇక నువ్వు చెప్తావు ముచ్చట, మళ్ళీ రాసి పెట్టుకోరి, ఒక్క నిష్పెట్టేది లేదు. మళ్ళీ మన రాజ్యమే వస్తుంది, లడపిసుకాడు వస్తుంది. మీ రాజ్యం ఇంకేటికి వచ్చి పాడవుతుంది. ప్రతిపక్ష నేత అంటూ ఎట్ట ఉండాలి? ప్రతిపక్ష నేత అంటే నిజంగా కూడా సగం బలం. ఈ సగం బలం అంతా పోయి పామౌదులే పడుతుంది, పాడైపోను. ఇంకేడికెళ్ళి వస్తుంది? ఇప్పుడు మీరు మళ్ళీ రాజ్యంలోకి వస్తామంటే మాకు వచ్చిన నష్టం అయితే ఏం లేదు. కానీ రావాలంటే మీరు గతంలో చేసినవి, చేయాల్సినవి ఏమన్నా ఉంటే గై చెప్పుకోవాలి. ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీ మీద ఏడ్చేస్తే, ఆ బీజేపీ పార్టీ మీద ఏడ్చేస్తే ఏమొచ్చి పాడైతే చెప్పురి. అదైతే కరెక్ట్ అయినా ముచ్చట కాదు. జనాలు అనుకున్న ముచ్చట, మేము అనుకున్న ముచ్చట ఏం కాదు. కానీ మీరు ఒకవేళ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఫస్ట్ మీరు ప్రజలలోకి రావాలి. ప్రజలలోకి రాకుండా ఊరికనే మైకు దొరికింది కానీ ఆ సభగాడు కావాలి, ఈ సన్నాసులు అనాలి, లంగలు అనాలి, దొంగలు అనాలి, మళ్ళీ ఏమనంటే మాత్రం మమ్మల్ని బదనాం చేస్తున్నారు అని సాయి ఏమంటారు కదా, సాయి సంసారే కానీ ముత్తి తీసుకురాపరా ముక్కు పోదామని చెప్పినాడు ఎక్కడికోడు. అట్టం ఉంది మీ ముచ్చట. మొత్తం గప్పు పురాణం నేర్పిందే మీ వాళ్ళు. మళ్ళీ ఇవాళ ఏమైనా మాట అంటే మాత్రం హై మమ్మల్ని గత పెద్ద మాట అంటావా అంటే మరి అనబెట్టి ఏం చేస్తారు? మరి తప్పుతుందా? ఇంకేమంటున్నావా? ఇక ఏ చెప్పినా కదే ముచ్చట. ఈయన ముచ్చట ఏమో ఎంతసేపటికి ఏముంటుంది అంటే మయ్య బయటకి అయితే వెళ్ళాడులా. మయ్య బయటకు వెళ్ళాడు కానీ మయ్యని గెలిపిది. నేను బయటకు వెళ్తా, మయ్య భాగం నా భాగం, మా చెల్లె భాగం, మా బావ భాగం అంతా నేను ఒకనే మాట్లాడతా. కానీ మయ్య మాత్రం బయటకు వెళ్ళాడు. మళ్ళీ మమ్మల్ని గెలిపించినాకనే మయ్య బయటకు వెళ్తాడు. ప్రజలారా,
గెలిపిస్తేనే బయటికి వెళ్తాడంట. ఇక గుర్తుపెట్టుకోరి. అంటే ప్రజలు చచ్చినా బాధ లేదు కానీ బయటికి వెళ్ళాడు. ఒకవేళ గెలిస్తే మాత్రం బయటికి వెళ్తాడు. అంటే మరి ఆయుధం చేతికి ఇచ్చినాక ఇక బయటికి వెళ్తావు, ఆయుధం లేకుంటే మాత్రం బయటికి వెళ్ళమన్నట్టు లెక్క. సిగ్గుండాల పాడైపోయింది. మీ ముచ్చట చెప్పాలంటే రోజు తలకాయ కల వేసి వస్తుంది. ఇక ఉంటా ప్రజల